ఏయూలో 2 విద్యార్థి సంఘాలతో సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. తాము అంతరించిపోతున్న భారతీయ కళలు, క్రీడలపై చర్చించి వాటిని ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నామని అంటారు అటు ఏబీవీపీ నేతలు. ఇదేం నేరం కాదన్నారు. తాము ఎగరేసిన కాషాయ జెండా కూడా జాతీయ జెండాలో ఒక భాగమేనంటారు వీరు. చేస్తామా అంటే వాళ్ళు జెండా పెట్టద్దన్నారు. మేము జెండా పెట్టం. మేము గేమ్స్ ఆడుకుంటాం. కబడ్డీ ఏ దేశానికి వ్యతిరేకం కాదు. కర్రసాము నేర్చుకుంటున్నాం. బయట అదేం వ్యతిరేకం కాదు. ఇట్లా ఏది వ్యతిరేకంగా కాకుండా ఉంటుందో అట్లాంటి ప్రాక్టీసే జరుగుతుంది. మేము ఖోఖో లాంటిది, మేకప్ పులి లాంటి అంతరించిపోతున్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏవైతే వాటి మీద అవగాహన లేదో అట్లాంటి గేమ్స్ని యూనివర్సిటీలో అందరూ కూడా నేర్పించాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇందులో ఎటువంటి మత ప్రచారం ఏదీ లేదు. దయచేసి మతాన్ని అంటగట్టి ఏదో ఒక సృష్టించే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి కూడా విద్యార్థి మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే యూనివర్సిటీలో ఉన్నవెందుకు? ఆర్ఎస్ఎస్ కలాపాలకు కేంద్రమా లేక ప్రయోగాలకు వేదికో తమకు అర్థం కావటం లేదంటారు అటు ఎస్ఎఫ్ఐ నేతలు. 70 ఏళ్ల నుంచి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుపుతున్నాయనటం అబద్ధమంటున్నారు. ఈ విచారణలో మతాల ప్రాతిపదికన కొందరిని పక్కన పెట్టారని, ఇది కూడా కరెక్ట్ కాదన్నారు. మేము పూర్తి లెవెల్లో సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఎందుకంటే ప్రత్యేక సాక్షి ఉంటే అతనితో మాట్లాడించకుండా మౌనం వహించారు అధికారులు. అండ్ డైరెక్ట్గా అసలు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు యూనివర్సిటీలో జరగకూడదు, దానికి ప్లేస్ లేదు, అది రాజ్యాంగబద్ధంగా లేదు, దానికి సమాధానం చెప్పలేకపోయారు యూనివర్సిటీ యాజమాన్యం. ఇంకెలా సాటిస్ఫై అవుతాం? జరగకూడదు, పోస్ట్ పోన్ చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే 70 సంవత్సరాల పాటు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు అనేవి యూనివర్సిటీ జరుగుతున్నాయంట. 70 సంవత్సరాల పాటు కూడా యూనివర్సిటీ యాజమాన్యం విఫలమైందా? కరోనా రావడం వల్ల గ్యాప్ తీసుకున్నామని చెప్తున్నాను. కరోనా ఎప్పుడైనా వచ్చింది? 2019లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొనసాగించారా? 70 ఏళ్ళు ఎక్కడ ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో? ఎంతమంది చదువుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీలో? ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము సోమవారం నాడు మరో సమావేశం జరగనుంది. ఆపై మార్చి 2న కూడా సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఇదిలా ఉంటే అప్పుడు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్తున్నారు ఇక విద్యార్థి సంఘాల నాయకులు.